జగన్ సామ్రాజ్యం ఒకటి కూలిపోతుంది. అంటే నిన్న చూస్తే హైదరాబాద్లో లోటస్ పాండ్లో అక్కడ అక్రమంగా కొన్ని నిర్మాణాలు నిర్మించారని చెప్పి అవి కూడా కూల్చేయడం కూడా జరిగింది. మరోపక్క తాడేపల్లి ప్యాలెస్ కూడా పెద్ద పెద్ద ఇనుప గేట్లు పెట్టుకున్నారు. అంటే ఇప్పటివరకు ఆ రోడ్డు అంతా క్లోజ్ అయ్యి ఉండేది. అసలు సామాన్యులకి అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఈరోజు ఆ రోడ్లు కూడా ఓపెన్ చేసి చూసిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోతున్నారు, ఇంత పెద్ద సామ్రాజ్యం ఇక్కడ నిర్మించారని చెప్పి. మరోపక్క వైజాగ్ రిషికొండ ఏ విధంగా 2-3 సంవత్సరాల నుంచి మీడియాలో కావచ్చు ప్రజల్లో ఎంత నానింది మనం చూసాము. ఋషికొండ మీద ఉన్న బిల్డింగ్లు చూస్తే ఈరోజు అందరూ మతిపోతుందని చెప్పి కూడా అంటున్నారు. దాదాపు ఒక బాత్ టబ్బే 24 లక్షల రూపాయలు పెట్టి అక్కడ ఏర్పాటు చేశారంటున్నారు. బెంగళూరు ప్యాలెస్, పులివెందుల ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, ఋషికొండ ప్యాలెస్, ఒక మనిషి నివాసం ఉండటానికి ఇన్ని ప్యాలెస్లు కావాలని చెప్పి జనం అంతా నోరెల్లా పెడుతున్నారు ఈరోజు. ఎందుకు మేడం ఇంత జగన్ ఆలోచన ధోరణి ఈ విధంగా ఉంటుంది? కారణం ఏంటంటే ప్యాలెస్లు అని మీరే అన్నారు కదా, నేను ఇంకొక డైలాగ్ యాడ్ చేస్తాను, ప్యాలెస్ పిచ్చోడు అని. ఆ ప్యాలెస్లు పిచ్చోడు ఆశకి అంతు లేకుండా అయిపోయింది. అది ఎంత దూరం వెళ్ళిందంటే మన భారతదేశంలో ఒక వ్యాపారవేత్త కానీ, ఒక రాజకీయవేత్త కానీ, ఒక సినిమా యాక్టర్ కానీ, ఒక క్రీడాకారుడు కానీ, ఇలా అంటే వాళ్ళ దగ్గరే కదా ఎక్కువ డబ్బులు ఉంటాయి. వాళ్ళకి ఎవ్వరికీ లేనన్ని సిటీస్లో జగన్మోహన్ రెడ్డికి ఇళ్ళు ఉన్నాయి. ఢిల్లీలో ఇల్లుంది, కలకటాలో ఇల్లుంది, బాంబేలో ఇల్లుంది, మెడ్రాస్లో ఉంది, బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉన్నాయి, ఇప్పుడు అమరావతిలో ఉంది, వైజాగ్లో ఉంది, లండన్లో ఉంది. ఇంకేం కావాలి మీకు? ఇంత పిచ్చి ఉంటుందా ఎవరికైనా? ఆస్తులంటే భ్రాంతి ఉండటం తప్పు కాదు, కావాలనుకోవడం తప్పు కాదు, కానీ ఇంత కావాలనుకోవడం మట్టు ఖచ్చితంగా పిచ్చే అది. కానీ ఇక్కడ గమనించారు మీరు, ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోగానే ప్రగతి భవన్ మనం ఏదైతే ఉన్నామో ఆ గోడలకున్న గేట్లు కావచ్చు, ప్రగతి భవన్ ఏ విధంగా తీర్చిదిద్దారో యాస్టీస్గా విశాఖపట్నంలో కూడా సేమ్. విశాఖపట్నంలోనూ అంతే, తాడేపల్లిలోనూ అంతే. అంటే తాడేపల్లిలో సొంత ఇల్లు మేడం, అక్కడైతే ప్రభుత్వ భవనాలు అక్కడ ఋషికొండలో, కానీ రెండు సేమ్ అలానే ఉండే. చూడండి ఒకసారి తాడేపల్లిలో కూడా కట్టిన దగ్గర ఆ రోడ్లకెళ్ళోకి ఎవరు రాకుండా బ్యారికేడ్లు అయితే పెట్టుకోగలిగాడు కదా. మరి ఆయన ఇంటి దగ్గర బ్యారికేడ్లు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఎందుకు పెట్టుకున్నాడు అంటే, ఇప్పుడు రాజుగారు వస్తుంటే, ఇప్పుడు తెలంగాణలో అయితే ఎట్లయితే ఒకప్పుడు పాత రోజుల్లో చెప్పులు చంకలో పెట్టుకుని నడవాల్సి వచ్చేది, అట్లాగే ఇప్పుడు ఈ రాజుగారు వస్తూ ఉంటే జీ హుజూర్ అనుకుంటా ఎవరికాళ్ళు పక్కకు తప్పుకుని వెళ్ళాల్సిన. అంటే ఇక్కడ ఒకటేనండి, ఇది పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది, పిచ్చి ముదిరిపోయింది. పరాకాష్ఠకి వెళ్ళి ఇంతంత ఆస్తులు కావాలని అనుకున్నాడు. ఈ ఆస్తులు కూడా ఒకరిని చూసి ఒకళ్ళు వాతలు పెట్టుకోవడం. ఇప్పుడు కేసీఆర్ని చూసి జగన్ వాతలు పెట్టుకున్నట్లు, జగను ఎలా అయితే తెలంగాణలో కేసీఆర్ బాబాయ్ అంటూ ఉండేవాడు కదా, బాబాయ్ అబ్బాయిలు ఎలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు కాపీ కొట్టుకున్నారో, అలాగే దేవుడిచ్చిన అన్న ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి, గాలి జనార్దన్ రెడ్డి అని. ఆ దేవుడిచ్చిన అన్న కూడా ఇలాగే చేశాడు. ఏంటంటే ఆ దేవుడిచ్చిన అన్నే ఆదర్శం ఈ జగన్మోహన్ రెడ్డికి. ఆయన శ్రీకృష్ణదేవరాయలు అంశతో పుట్టాను అని ఒక పెద్ద సింహాసనం చేయించుకొని బంగారంతో ఆ సింహాసనంలో కూర్చొని, ఆ శ్రీకృష్ణదేవరాయలు కాలంలో నగలు ఎలా అయితే ఉన్నాయో ఆ నగలు చేయించుకొని, ఆ నగలు వేసుకొని, కిరీటాలు పెట్టుకొని, మరి నేను ఇంత చేస్తున్నా కదా వెంకటేశ్వర స్వామికి కోపం వస్తేమోనని ఆయనకి వజ్రాల కిరీటం చేయించి ఇవన్నీ చేశాడు కదా. ఇట్లా ఈయన ఎవరిని చూసినా ఇట్లాంటి వాళ్ళు ఆయనకు ఆదర్శ పురుషులు. ఇక్కడ కేసీఆర్, అక్కడ వాడు ఆదర్శ పురుషులు జగన్మోహన్ రెడ్డికి. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి అలా కాక ఇంకెలా ఉంటాడండి? ఇప్పుడు నేను సూటిగా కొంతమంది మేధావుల్ని, కొంతమంది అనలిస్టుల్ని, కొంతమందిని నేను ప్రశ్నించదలుచుకున్నా. సరే, మీకు ఇవన్నీ తెలియలా ఇంతకుముందు, మరీ ఇట్లాంటి వాడని తెలియలా, ఇప్పుడు తెలిసింది కదా, మీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఎవరెవరైతే ఆదర్శమో మాట్లాడుకున్నాం ఇప్పుడు దాకా మనం. వాళ్ళ అడుగుజాడల్లో ముందుకు నడిచి వాళ్ళకంటే కొంచెం ఎక్కువ మించే చేసుకున్నాడు. మరి ఈ వైజాగ్ ప్యాలెస్ గురించి 500 కోట్లని దాని అంచనా వేయని చెప్తున్నారు. అయితే దాని గురించి ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి అదేమన్నా ఆయన సొంతదా, ప్రభుత్వందనే కదా చెప్తున్నారు, అది ఇదని చెప్పాడు. మరి నాకు తెలిసి ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు,
ట్రావెలర్స్ బంగ్లాలు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు కావచ్చు, ఎక్కడైనా సరే 24 లక్షలు పెట్టి బాత్ టబ్బులు అయితే కట్టరు. ఇప్పుడు అసలు బాత్ టబ్బులు అవసరం ఏంటి? ఇప్పుడు గెస్ట్ హౌస్లు అనుకుందాం, హోటల్ కాదు, ప్రెసిడెన్షియల్ సూట్స్ అంటున్నారు. ఎప్పుడో రాష్ట్రపతి వచ్చినప్పుడు గంట అంత ఓపికగా తీరిగ్గా వచ్చే రాష్ట్రపతులు ఎన్ని రోజులు ఉంటారు హైదరాబాద్లో? అదేమన్నా హైదరాబాద్లో అంటే విడిది ఉంది కాబట్టి ఉంటారు. వైజాగ్లో ఎందుకు ఉంటారండి? ఒకరోజు వచ్చిపోయే వాళ్ళ కోసం నువ్వు ఇట్లా గోల్డ్ ప్లేటెడ్ కమోడ్స్ 24 లక్షల రూపాయలతోటి బాత్ టబ్బులు ఇవన్నీ చేయటము, ఇంత ఫర్నిచర్ పెట్టటము అనేది. అలాగే మన తాడేపల్లి ప్యాలెస్లో కూడా 5 కోట్లు అంట ఫర్నిచరు. పైగా మళ్ళీ మనం ఒక్క నిమిషం రిషికొండ దగ్గరికి వెళ్తే రిషికొండకి పర్యావరణ అనుమతులు లేవు. దానికి ఆ విషయంలో రోజాని ఎక్కడ సంతకం పెడుతుందో తెలియకుండా, ఎందుకు సంతకం పెడుతుందో తెలియకుండా పర్యాటక శాఖ మంత్రిగా ఆవిడతోటి సంతకాలు పెట్టినందుకు ఆమెకి, అలాగే దానికి బడ్జెట్ పర్యాటక శాఖ నుంచి గనక విడుదలైతే గనక ఆ డబ్బు పర్యాటక శాఖకు సంబంధించిన సిఎస్లు వీళ్ళు ఉంటారు కదా, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు కదా వాళ్ళకి, అలాగే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి, వీళ్ళందరి మెడకి చుట్టుకుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే తాను ఒక్కడ పోడండి, నలుగురికి చుట్టే నలుగురిని తోడు తీసుకెళ్తాడు. అదే రాచపీనికి తోడు పీనుగులాగా తీసుకుని వెళ్తూ ఉంటాడు. మరి ఇప్పుడు ఈవిడ జగనన్నా 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 అని భజన చేసినందుకు ఏ ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఆమె కేసులో ఇరుక్కోవడం ఖాయం. సరే, అది రిషికొండ గురించి. అది గవర్నమెంట్ది అని మీరు బొంకితే కనుక కుదరదు. అంత గవర్నమెంట్ దానికి అన్ని 100 కోట్లు పైగా రాష్ట్రం ఉన్న ఈ పరిస్థితుల్లో. ఇప్పుడు వేరే పరిస్థితులు అనుకోండి, ఇప్పుడు మీరు అన్నట్లు ఏదైనా ఒక పరిపాలనా కేంద్రాన్ని అక్కడ చేయబోతున్నాము, కార్యనిర్వాహక ఏదో చెప్పారు కదా, కథలు చెప్పారు కదా, మూడు రాజధానుల స్టోరీ కింద దానికోసం కట్టారన్న అర్థం ఉంది. కానీ ఋషికొండకి గుండు కొట్టి మరి పర్యావరణ అనుమతులు లేకుండా అక్కడ కట్టాల్సిన అవసరం లేదు. ఇది ఖచ్చితంగా మీ సొంత సోకు కోసమే చేసుకున్నారు. ఒక పెద్ద బెడ్రూము, మామూలు బాగా డబ్బులు ఉన్న వాళ్ళ బెడ్రూమ్ అంతా బాత్రూమ్ ఉంది. ఒక్కొక్క బాత్రూమ్ చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి. వాళ్ళకు ఒక బాత్రూము, వాళ్ళ పిల్లలకు ఒక బాత్రూములు. కానీ ఇక్కడ అంటే ఆయన 30 ఏళ్ళు ఉందాం అనుకున్నారు. 1 సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోమని పేదలకు ఇచ్చారు, కానీ 1 సెంటు స్థలంలో బాత్రూమ్ కట్టారు. సెంట్ కంటే కూడా ఎక్కువ అండి. ఆ బాత్రూమ్ చూస్తే సెంట్ అంత కూడా కాదు, ఇంకా అంతకంటే ఎక్కువే ఉన్నట్టుంది. సరే, ఏది ఏమైనా ఆయన 30 ఏళ్ళు ఉంటాను అని చెప్పి స్వరూపానంద స్వామి ఆయన్ని ఆశీర్వదించినందుకు ఆయన కూడా నమ్మి, వేణుస్వామి లాంటి వాళ్ళు జాతకాలు చెప్పినందుకు ఇది నమ్మి ఆయన అయితే కట్టుకున్నాడు. సరే, ఇప్పుడు తప్పలేదు, వచ్చేసాడు. ఇప్పుడు తాడేపల్లి ఇంటి దగ్గర చేసింది ఏంటి అంటే, తాడేపల్లి ప్యాలెస్లో 5 కోట్లు పెట్టి ఫర్నిచర్ చేసుకున్నాడు. దాని పక్కనే మనకు సెక్రటేరియట్ ఉంది, ఎక్కడ అమరావతిలో. ఆ సెక్రటేరియట్కి ఈయనకి వెళ్ళటానికి బద్ధకం వేసి, జస్ట్ అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు అది వెళ్ళటానికి బద్ధకం వేసి పక్కన క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు. అసలు అక్కడ క్యాంప్ ఆఫీస్ కట్టాల్సిన అవసరం ఏంటండి? క్యాంప్ ఆఫీస్కి చేసిన నిధులు దాదాపు 15 కోట్లు. పైగా ఇంత చేసి ఇన్ని చేసి ఎవడన్నా వస్తే కూర్చోటానికి కుర్చీ అయ్యవు నువ్వు. మనం ఎమ్మెల్యేలని మినిస్టర్ని ఎట్లా నుంచోబెట్టాడు చూసారుగా, ఓడిపోయినప్పుడు వాళ్ళని సమీక్ష సమావేశంలో. సరే, ఏది ఏమైనానండి, ఇలాంటి ఇన్ని రకాలు పులివెందుల్లో ఎస్టేటు, అలాగే ఇడుపులపాయ ఎస్టేటు 100 ఎకరాలు. మరి బెంగళూరు సంగతి, బెంగళూరులో 25 ఎకరాల్లో దాదాపు 100 గదులు అంట. అది 100 గదులు, అదొక ప్యాలెస్.